నటన అనే 3 అక్షరాలకు అర్థం. అచ్చ తెలుగు సినిమా కథానాయికకు సావిత్రి నిలువుటద్దం. 6 తరాలు, 7 దశాబ్దాలు ఒకే నాయకి శ్రీమతి సావిత్రి. ఇన్ని సినిమాలు చూశాను, ఎన్నిసార్లు ఏడ్చాను, ఇన్ని సినిమాలు కలిసి పనిచేశాను, ఎన్నిసార్లు అక్క అని పిలిచాను. నన్ను నోరారా తమ్ముడని పిలిచిన ఒకే ఒక అభినేత్రి సావిత్రి. మరణించి జీవించున్న మహానటి మా అక్క శ్రీమతి సావిత్రి. ఆమె మహానటిని చెప్పను, ఆమె తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఆమె జీవిత చరిత్ర చెప్పను, అది ఒక తెరిచిన పుస్తకం. కానీ తెర మీద ఒక కథానాయిక ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని ఎదురు దెబ్బలు తింటుందో, ఎన్ని అపార్థాలకు, అవమానాలకు గురవుతుందో, నిజ జీవితంలో కూడా అన్నిటికి గురైంది మహానటి సావిత్రి. మనిషిలో దాపరికం లేదు, మనసులో దాపరికం లేదు, ధర్మానికి పేదరికం లేదు, దానానికి పేదరికం లేదు, అడిగితే కాదనేది లేదు, మాట ఇస్తే తప్పేది లేదు. ఇవన్నీ ఆమె పాటించింది కాబట్టే అన్నీ వంచాయి. తెలుగు సినిమా చరిత్రలో కథానాయికగా ఆమెకే ఎక్కువ పేజీలు ఉన్నాయి. కానీ ఆమెకున్న చివరి పేజీ మాత్రం ఎవ్వరికీ లేదు. ఒక రకంగా అది ఆమెకు శాపం, మరో రకంగా దేవుడిచ్చిన శాపం.